లైవ్లో ఉండొద్దు, కామెంట్ చేయండి. అప్పు సిస్టర్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి కదా ఇంకెవరైనా ఉంటే లైవ్ని. శ్రీకాంత్ తమ్ముడు ఇంకెవరైనా చూడు. హార్ట్ఫుల్గా మాట్లాడే వాళ్ళు ఉంటేనే హ్యాపీ అనిపిస్తుంది లైవ్లో. ఇంకా దేవుడు అదృష్టం ఏంటంటే అన్నయ్య నేను కొంచెం ఒక్క మాట అన్నా కానీ ఎమోషనల్గా మస్తు ఫీల్ అవుతా. దేవుడు నాకు తగ్గట్టు మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళనే నా లైఫ్కి పిలుస్తున్నాడు, సపోర్ట్ చేపిస్తున్నాడు. అలాంటి వాళ్ళనైతే ఇంకా నేను ఫేస్ చేయలేదు. చూద్దాం. అసలు భయం అవుతుంది అలాంటి కామెంట్లు వచ్చినా కానీ. ఏం కర్రీ చేసావు, తిన్నావా కావేరి? తినలేదక్క, టమాటా మెంతెం కూర వండినా, తినలేదు ఇంకా. నువ్వు తిన్నావా? భార్గవక్క అయితే ఎక్కువ కుట్టడం వల్ల నీరసం అయిందని నేను అనుకుంటున్నా. జ్వరం అయితే చెప్పలేదు, జ్వరం వచ్చిందిరా అని. నేనే చెప్పిన ఒక మ్యాటర్ అక్కకు. తమ్ముడు ఇది నిన్ననే కొట్టినావు కదా డైలాగు, మళ్ళీ అదే డైలాగా? రిపీటెడ్ క్వశ్చనా? ఆవు వేస్తుంది పేడ నిన్ను మించిన అందం యాడ? అప్పు సిస్టర్ మీకే. ఇక నీవు మళ్ళీ ఎమోషనల్ కాకు. కాను కానీ అబ్బా అబ్బా అబ్బబ్బా అంటున్నాడు అన్నయ్య. నువ్వు అలా చెప్తే ఎలా తల్లి అంటే అన్నయ్య అర్థం కాలే నాకు. నేను నిన్ననా? ఓకే సిస్టర్, నిన్న అన్నావుగా. నీ పేడ పేడ. అప్పు సిస్టర్ బోర్ అయిందా పేడ పేడ మాటలు విని? చెప్పలేదు. మీరు ఎప్పటి క్లాస్మేట్స్, ఎప్పటి ఫ్రెండ్స్ చెప్పలేదు నాకు. చెప్పు నీ అంటుంది పేడ నిన్న మించిన అందం యాడ? ధైర్యంగా ఉండాలి సిస్టర్. ఓకే సిస్టర్, ఓకే. వామ్మో అంటుంది సిస్టర్. ఉండాలి కానీ ఎవరో కొంచెం ఒక్కటి కొంచెం ఏదన్నా చేసినా కానీ బాధ అవుతుంది సిస్టర్, అందుకోసం అంటున్నా. శ్రీకాంత్ గారి దగ్గర జోక్స్ లిమిట్గా ఉండొచ్చు, అందుకే వచ్చినవే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అన్లిమిటెడ్ లేదేమో ఆడ, లిమిటెడే. నేను ఎంత ధైర్యంగా ఉంటానో నీ అడుగు సిస్టర్. అవునా? నేను కూడా ధైర్యం అంటే ధైర్యంగానే ఉంటా కానీ ఏదన్నా అంటే ఎదురు అనక ఏడుపు ఒక్కటే ముందుకు వస్తుంది అట్లా అని. బంగారం. బంగారం అట. మీ ఫ్రెండ్షిప్ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అని అడిగినా మీరు ఎవ్వరు కామెంట్ చేస్తలేదు. శ్రీకాంత్ గారు పేరు, శ్రీకాంత్ గారి పేరు శ్రీకాంతే.